హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే కాళ్ళ పగుళ్ళకి ఒక మంచి ఆయింట్మెంట్ నేను మీకు చెప్తానండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వ్యాజిలిన్ ఉంటుంది కదండి, ఆ వ్యాజిలిన్ తీసుకోండి, నిమ్మ చెక్క తీసుకోండి. నెక్స్ట్ మనము రెగ్యులర్గా యూజ్ చేసే కొబ్బరి నూనె ఉంటుంది కదండి, ఆ కొబ్బరి నూనె కూడా తీసుకోండి. ఒక 1 వీక్ ఈ ఆయింట్మెంట్ మీరు కంటిన్యూస్గా రాసి చూస్తే బెస్ట్ రిజల్ట్స్ ఉంటుందండి. నేను యూజ్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు చాలా బాగా క్యూర్ అయిందండి. ఫస్ట్ ఏంటంటే ఒక చిన్న కంటైనర్ తీసుకోండి, అంటే 1 వీక్ ఉండాలి కాబట్టి అందులో ఫస్ట్ కొంచెం వ్యాజిలిన్ వేసుకోండి. నెక్స్ట్ లెమన్ ఉంటుంది కదా, నిమ్మ చెక్క, ఆ రసం అంతా కూడా ఇలాగా ఆ వ్యాజిలిన్లోకి ఇలా పిండండి. ఆ నిమ్మ చెక్క రసం అంతా పిండాక నెక్స్ట్ మనం కొంచెం ఒక మూత కొబ్బరి నూనె కూడా ఇందులోనే ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసేసుకుని మనం ఇలా స్మూత్గా ఈ యొక్క కన్సిస్టెన్సీ అంతా కూడా కలుపుకోండి. ఒక ఆయింట్మెంట్ లాగా ప్యూరీ లాగా వస్తుంది. ఇలా మీరు కలుపుకున్న తర్వాత నాకు చాలా మటుకి క్యూర్ అయిందండి. ఇంకా కొంచెం ఉందని ఇంకా అప్లై చేసి చూపిస్తున్నాను. మనం నిమ్మ చెక్క ఇందాక రసం పిండేసాం కదా, ఆ చెక్కను ఒకసారి మనకి పగుళ్ళు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మంచిగా ఇలాగా ఒకసారి స్క్రబ్ చేసేయండి. పగుళ్ళు ఉన్న చోట 2 కాళ్ళు కూడా పగుళ్ళు ఉన్న చోట అలాగా మీరు స్క్రబ్ చేసేయండి నీట్గా. ఇలా స్క్రబ్ చేసేసి మీరు వీక్ అంతా కూడా నీట్గా ఉంచుకుని కాళ్ళు సాయంత్రం పడుకునేటప్పుడు వేడి నీళ్ళతో కడుక్కొని ఆయింట్మెంట్ అప్లై చేయండి. తర్వాత ఒక 2 మినిట్స్ అయిన తర్వాత కొంచెం డ్రైగా అవుతుంది కదండి ఆ లెమన్ అంతా కూడా. చూడండి, నాకు మొత్తం డ్రైగా అయిపోయింది. ఇప్పుడు నేను తయారు చేసుకుని కన్సిస్టెన్సీ ఆయింట్మెంట్ ఉంది కదా, ఇది ఇలాగ పాదాలకి ఎక్కడైతే పగుళ్ళు ఉన్నాయో అక్కడ అప్లై చేస్తున్నానండి. నాకైతే చాలా దారుణంగా కాళ్ళు పగిలిపోయినాయండి, చాలా నొప్పులు వచ్చేసేవి. కానీ ఆయింట్మెంట్ వాడిన తర్వాత చాలా బాగా క్యూర్ అయింది. ఇంకా కొంచెం కవర్ అవ్వాలనేసి నేను ఇంకా యూజ్ చేస్తున్నాను. ఇంకో 1 వీక్ వాడితే కవర్ అయిపోతాయండి. కొంచెం ఉన్నవాళ్ళు ఒక 1 వీక్లోనే క్యూర్ అయిపోతాయి. లేకపోతే ఒక 2 వీక్స్ ఇలా కంటిన్యూగా వాడితే న్యాచురల్గా ఉంటుంది. మనకి కూడా మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుంది. సూపర్గా మనకి పనిచేస్తుందండి. మీరు కూడా వాడి చూడండి. థ్యాంక్ యూ.